హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజామాటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాఫ్ట్ పన్నీర్. దూది లాంటి పన్నీర్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నేసి డబ్బులు పెట్టేసి మనం బయట కొంటుంటాం కదా! సో, మరి విరిగిపోయిన పాలతో ఈ సాఫ్ట్ పన్నీర్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా? ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పాలైతే విరిగిపోయినాయండి నేను వేడి చేసేటప్పుడు. ఇవొచ్చేసి లీటర్ పాలనమాట. ఫుల్ క్రీమ్ మిల్క్. మరి లీటర్ పాలతో కొంచెం పన్నీర్ క్వాంటిటీ తక్కువగొస్తుంది కాబట్టి, ఇంకా హాఫ్ గ్లాస్ పాలైతే వేడి పాలు ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఈ పాలు వేడిగున్నప్పుడే ఇందులో లెమన్ జ్యూస్ తీసుకోవాలి. ఈ నిమ్మరసానికి ఒక నిమ్మకాయ తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీకు కనుక ఈ పాలు పర్ఫెక్ట్‌గా విరిగిపోలేదనుకోండి, ఇంకా హాఫ్ లెమన్ జ్యూస్ మీరు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం తీసుకున్న వెంటనే ఫాస్ట్‌గా అస్సలు కలుపుకోవద్దు. నేను ఇక్కడ చూస్తున్నాను కదండీ! ఇలా నెమ్మదిగా మీరు కలుపుకోండి. ఇలా నెమ్మదిగా కలుపుకోవటం వల్ల ఇవి విరిగిపోయి మరీ ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా అస్సలు కనిపించదు. ఇలా ఇక్కడ నేను చూస్తాను చూడండి. ఇక్కడ చూడండి పాలొచ్చేసి ఈ విధంగా కంప్లీట్‌గా విరిగిపోవాలి. ఇక్కడ నీళ్ళైతే మనకి సెపరేట్‌గా కనిపిస్తున్నాయి కదండీ! చాలామంది ఏం చేస్తారంటే ఇవి విరిగిపోలేదనేసి మళ్ళొకసారి స్టవ్ మీద పెట్టి వాళ్ళు వేడి చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయొద్దు. అలా చేస్తే మీకు పర్ఫెక్ట్ పన్నీర్ అనేది రాదండి. ఇక చూడండి పర్ఫెక్ట్‌గా పాలు విరిగిపోయినాయి కదండీ! ఇలా నీళ్లు కనిపించాలి. ఇప్పుడు కింద ఒక గిన్నె పెట్టేసి పైన స్ట్రైనర్‌లో ఒక కాటన్ క్లాత్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇక్కడ తీసి పెట్టాం కదా పన్నీరు, ఈ పన్నీర్ మొత్తం ఇందులోకి తీసేసుకోండి. ఈ విరిగిపోయిన పాలు ఇందులోకి తీసుకున్న తర్వాత కొంచెం ఇందులోకి నీళ్లు వేసి ఒక్కసారి వాష్ చేసేసుకోండి. ఇందులోకి మనం నిమ్మరసం తీసుకున్నాం కదండీ! సో, ఒక్కసారి వాష్ చేసుకుంటే మనకి పులుపనేది లేకుండా ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. కొంచెం ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. చాలామంది పన్నీర్ ప్రిపేర్ చేసేటప్పుడు లెమన్ జ్యూస్ అయినా, వెనిగర్ అయినా యూజ్ చేస్తుంటారు కదా! కానీ లెమన్ జ్యూసే యూజ్ చేయండి. వెనిగర్ కంటే ఇది చాలా బెటర్ అన్నమాట. మనకు పన్నీర్ కావాలనుకుంటే బయటైతే అన్నేసి డబ్బులు పెట్టేసి మనం కొంటుంటాం కదా! పైగా రేట్ కూడా ఎక్కువ. అది చాలా హార్మ్‌ఫుల్ కూడా. బయట కొనే కంటే ఇంట్లోనే ఈజీ ప్రాసెస్‌తో చేసేసుకోవచ్చండి. మహా అంటే మీకు ఒక 10 నిమిషాలు పడుతుంది. దానికంటే ఎక్కువ టైం అయితే పట్టదు. చూడండి ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి నీళ్లు మొత్తం డ్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లాట్‌గా ఉన్నటువంటి ఒక ప్లేట్ అయితే తీసేసుకోండి. దీన్ని మనం బాటమ్‌లో ఈ విధంగా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మనం తీసి పెట్టినటువంటి ఈ పన్నీర్ ఉంది కదా! ఈ పన్నీర్‌ని ఈ ప్లేట్ మీద ఈ విధంగా పెట్టేయండి. మనం ఏ షేప్‌లో అయితే పెడతామో అదే షేప్‌లో వస్తుందండి. సో, ఇక్కడ కరెక్ట్ షేప్‌లో మనం పెట్టేసిన తర్వాత దీని మీద కూడా ఒక ఫ్లాట్‌గా ఉన్నటువంటి ప్లేట్‌ని పెట్టేయాలి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీని మీద ఏదైనా బరువున్నది పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఒక 3-4 గంటలు దీన్ని అలా వదిలేయాలండి. ఓవర్ నైట్ కూడా మీరు పెట్టేయొచ్చు. అలా పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ తీసి చూస్తాను చూడండి. ఒక 3-4 అవర్స్ తర్వాత ఎంత పర్ఫెక్ట్‌గా మనకి పన్నీర్ రెడీ అయిపోయిందో. చాలా వరకేంటంటే కొంతమంది పన్నీర్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు ముక్కలు ముక్కలుగా విరిగిపోతూ ఉంటుందండి. సో, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చూసిన వెంటనే స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీరు చేయండి. పర్ఫెక్ట్‌గా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను తీసి చూయిస్తాను. మనకి ఎంత ఈజీగా, ఎంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందో పన్నీరొచ్చేసి. పన్నీర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలంటే కాస్త ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మీరు తీసుకోండి. వెన్న శాతం ఎంత ఎక్కువగా ఉంటే పన్నీర్ అంత ఎక్కువగా వస్తుంది. సో, చూసారు కదండీ! విరిగిపోయిన పాలతో పర్ఫెక్ట్‌గా స్పాంజ్ లాంటి పన్నీర్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కట్ చేసేటప్పుడే మీరు ఒక్కసారి చూడండి స్పాంజ్ లాగా కనిపిస్తుంది కదా! మరి విరిగిపోయిన పాలని ఈసారి మీరు పారేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ముక్కలుగా మనం కట్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టామనుకోండి, దాదాపుగా ఒక వారం రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా! మరి ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఈ పన్నీర్ మీకు పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి.